హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హిట్ సినిమా అసలు భయంకరంగా హిట్ అనమాట. హిట్ గురించి ఎందుకు నేను మాట్లాడలేదు అని అంటే దానికి కారణం మీ అందరికీ తెలుసు, విశ్వక్సేన్ అనమాట. పాపం మొన్న ఒక లెటర్ రిలీజ్ చేసిండు. ఆ లెటర్ చూసి ఏమనాలి అనేటటువంటిది నాకైతే అర్థం కాలే. ఎందుకంటే చేతులతో చేసుకున్న దాన్ని అంత బహిరంగంగా పెట్టి ఇచ్చేసింది అనమాట. ఒకప్పుడు మంచి ఫ్యాన్ బేస్ రావాలి, ఒకప్పుడు మంచిగా వెళ్ళాలి అని చెప్పి కోరుకున్నటువంటి తను ఇప్పుడు హిట్ సినిమా గురించి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అంటే దానికి కారణం ఖచ్చితంగా విశ్వక్సేన్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విశ్వక్సేన్ కామియో ఏదైతే ఉందో ఈ హిట్ థర్డ్ కేసులో ఉంటుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. అది కానీ జరిగిందంటే నాన్నగారు చూసుకొని మరి ఈ సినిమాను కూడా బైకాట్ చేస్తారు మన వాళ్ళు, కొద్దిగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హిట్ 2 ఈ సినిమా ఏదైతే ఉందో భయంకరమైనటువంటి హిట్ అయిందనమాట. హిట్ అంటేనే హిట్లే కాదంటలా, కానీ ఆ సినిమాలో ఉన్నటువంటి కేసెస్ వేరు, ఆ సినిమాలో చూపించినటువంటి పర్పస్ వేరు. అది చూడండి, ఆ సినిమా ఎంత న్యాచురల్గా తీశారంటే, ఎంత డెప్త్ ఆలోచించి తీశారంటే, ఒక డెడ్ బాడీగా వచ్చిందంటే ఆ డెడ్ బాడీలో చూసుకున్నట్లయితే తలకాయ ఒక అమ్మాయిది, ఈ బాడీ ఒక అమ్మాయిది, ఈ చెయ్యి ఒక అమ్మాయిది, ఈ చెయ్యి ఒక అమ్మాయిది, ఈ కాలు ఒక అమ్మాయిది, ఈ కాలు ఒక అమ్మాయిది, ఈ విధంగా ఎక్కడెక్కడోలో చంపి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని అందరినీ కూడా డిస్టర్బ్ చేయటం అనేటటువంటిది నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. ఈ విధంగా హిట్ 2 కూడా భయంకరమైనటువంటి హిట్ అయింది, దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాబోతుంది హిట్ 3. చాలామంది ఇక నానికి హేటర్స్ ఉండరు అని చెప్పి నేను ఇన్ని రోజులు అనుకున్నాను, కానీ నిన్న ట్విట్టర్ మొత్తం కూడా దీని గురించి అయితే ట్రెండింగ్ నడిచిందనమాట. ఈ హిట్ సిరీస్ని నాని చెడగొట్టేలా ఉండు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తుంటే, ఇంకోటి ఏంటంటే నాని మాట్లాడేదనమాట. ఎలా మాట్లాడుతుండు అని అంటే ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతాడు. ఇప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, మహాసేన ఏది మరణం, రణరంగంలో ప్రాణం కన్నా బతికుండడం మరణం అని చెప్పి ఆ డైలాగ్ చెప్తుంటే ఒకలాగా ఉంటుంది. అందరూ అలానే అనుకున్నారు, కానీ దాంట్లో చాలా అబద్ధం ఉంది. అది నేను ఇది ఎక్కడన్నారు మీకు అర్థమైంది కదా. ఒకసారి హిట్ థర్డ్ కేసు ఓపెన్ చేసి మీరు చూడండి, అందులో క్లారిటీ అనమాట. ఆ డైలాగ్ డెలివరీ ఎలా ఉందంటే ఫ్లూయెంట్గా లేదు, మాస్గా చెప్పినట్టు లేదు. అసలు నువ్వు రౌడీవా పోలీస్ ఆఫీసర్వా అన్నప్పుడు ఇన్ని రోజులు జనాలందరూ కూడా అలా అనుకునే భయపడుతున్నారు. ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను కామెంట్ చేయట్లేదు, ఒకసారి వెళ్ళి మీరు టీజర్ కింద కామెంట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. మన నిన్న ఇన్స్టాగ్రామ్లో అయినా మన ట్విట్టర్లో అయినా ట్రోల్స్ వచ్చినాయి అనమాట, దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డైలాగ్ డెలివరీ అనేది నానిది బాగాలేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమైనా కామెంట్ చేస్తున్నారు అని అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ నానిని ఫ్యామిలీ ఆడియన్స్లో మాత్రమే మేము చూడగలిగాం. ఆయన అన్న సినిమాలో చూసుకున్నట్లయితే ఫాదర్ లాగా మంచి సెంటిమెంట్ పండించినటువంటి హీరోతోను, అండ్ తను ఇప్పటిదాకా అంత మాస్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు అయితే కానలేదు. మరి అలాంటి ఆయన్ని ఇంత మాస్లో చూపించడం అవసరం అని చెప్పి ఇంకా వినపడుతున్నటువంటి కామెంట్లు అనమాట. ఇంకోటి ఏంటంటే మొత్తం బ్లడ్ బాత్ ఉంటుంది. బ్లడ్ బాత్ అనేటటువంటిది ఇప్పుడు ఇదైపోయింది అనమాట. సినిమాలకి సక్సెస్ ఫామ్లో ఏదైనా నిలుపుతుంది అంటే అది ఖచ్చితంగా బ్లడ్ బాత్ అని చెప్తాను నేను. చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కో సినిమా అనేటటువంటిది వచ్చింది. మార్కో సినిమాకి బ్లడ్ బాత్ కాదు, ఆర్గాన్ బాత్ ఏదో ఉందో ఏదో చూపించారు. ఆ గుండెని వేగడం ఏందో, ప్రెగ్నెంట్ లేడీని అలా చేయడం ఏందో, ఆ చిన్నపిల్లగాళ్ళని సిలిండర్తో కొట్టడం ఏందో, తలకాయ చిదిగిపోవడం ఏందో, ఈ చెవు కొరకడం ఏందో అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాలే. ఎప్పటికి కూడా మార్కో సినిమా చూసి 2-3 రోజులు నిద్రపట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంతకుముందు కిల్ సినిమా, ఆ సినిమాలో కొద్దిగా ఎమోషన్ ఉంటుంది అనమాట, కొద్దిగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఆ విధమైనటువంటి ఫామ్లో వీళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. చేస్తే ఎక్స్పోజింగ్ చేయండి, చేస్తే రొమాంటిక్ చేయండి, లేదా ఈ విధంగా బ్లడ్ బాత్ సృష్టించండి, హిట్టే పోతాయి అని చెప్పి చాలామంది చేస్తున్నటువంటి కామెంట్. వాటన్నిటికి కూడా ఈరోజు ఈ వీడియోలో సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే భయ్యా, మార్కో అనేటటువంటిది ఫ్యామిలీ కోసం సృష్టించేటటువంటి విధ్వంసం, దాన్ని చాలామంది ఇష్టపడలేదు అనమాట. దానికి చాలా కారణాలు ఉన్నాయి అనమాట. ముందు మనోడు సంపకుండా ఆ తర్వాత క్లీన్ షేవ్ చేసుకొని పోవటం. సో ఇక్కడ ఫ్యామిలీ మొత్తాన్ని చంపినోడిని వెళ్ళి చంపినా కానీ ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేయలేకపోయారు, కానీ కిల్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే అక్కడ లవర్ని చంపడం జరిగింది. లవర్ అనేటటువంటిది చాలా ఎమోషనల్ అనమాట, చాలా పర్సనల్. అలాంటి లవర్ని తన ముందే ఘోరంగా చంపడం జరిగింది. ఆ తర్వాత హీరో చేసేటటువంటి ఓచకోతని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించడం ద్వారా అందరూ కూడా కనెక్ట్ అయ్యారనమాట. హిందీ అప్పుడే చాలామంది దానికి ఫ్యాన్ అయిపోయారు, తెలుగులో రావాలి అని చెప్పి డిమాండ్ చేశారు, తెలుగులో రప్పించుకున్నారు. ఇక అర్థం చేసుకోండి కిల్ ఏ రేంజ్లో హిట్ అయిందో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హిట్ మూవీలో మరి అలాంటి ఎమోషన్ పెట్టగలుగుతారా అనేటటువంటిది మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ ఏంటంటే హీరో మరణకాండ సృష్టించవచ్చు, ప్రతి ఒక్కరిని కూడా చంపేయచ్చు, కానీ దానికి ముందు జరిగేటటువంటి ఎమోషన్ సీన్స్ అనేటటువంటివి చాలా అంటే చాలా ప్లస్గా మారుతాయి. మరి అలాంటి ఎమోషన్ సీన్ నాకైతే టీజర్లో ఎక్కడా కూడా కనపడలేదనమాట. ఇప్పుడు హీరో అర్జున్ అంటున్నారు, అర్జున్ సర్కార్ అంటున్నారు, తనైతే ఓచుకోత వస్తాను అంటున్నారు, క్రిమినల్స్ అయితే చంపుతున్నాను అంటున్నారు. ఎందుకు చంపుతుండే? మరి తన మోటివ్ ఏంది? నిజం రాబట్టడానికి చంపుతుండా, నిజం తెలిసాక చంపుతుంటా అనేటటువంటిది అయితే అర్థం కానటువంటి ముచ్చట. ఈ కన్ఫ్యూజింగే చాలా మందికి ఉందన్నమాట. సో అక్కడ మార్కోలో సృష్టించినటువంటి రక్తపాతాన్ని ఇష్టపడలేదు, కిల్లో సృష్టించినటువంటి రక్తపాతాన్ని ఇష్టపడ్డారు. ఇది ఎక్కడి లాజిక్ రా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకైతే సమాధానం
వాళ్ళకైతే సమాధానం రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ముందేంటంటే ఈ వీడియో చివరి దాకా చూడండి, మ్యాక్సిమం లాస్ట్ దాకా చూస్తే మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఏంది అసలు మెయిన్ థీమ్ ఏంది, మన ఈ హిట్ 3లో వాళ్ళు థర్డ్ కేసు అని చెప్పారు. అంటే థర్డ్ కేసు, ఒక కేసుని డీల్ చేయడం. మరి తను చూసుకున్నట్లయితే ఓన్లీ లేడీస్ని చంపట్లేదు, జెంట్స్ని కూడా చంపుతుండో, చాలా మందిని ఊచకోతకు వస్తుండో అనేటటువంటిదంతా కూడా మనకైతే క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుంది. వెయిట్ చేసి చూడాలన్నమాట. హిట్ అనేటటువంటిది హిట్ అవ్వాలి. హిట్ కాకపోతే జరిగేటటువంటి నష్టం నానికి కూడా ఉంది అనమాట. ఇప్పుడు దాకా హిట్ కొట్టుకుంటూ వచ్చి మధ్యలో ఫట్ అయితే ఇక అనేటటువంటి కామెంట్లు ఏంటి అనేటటువంటిది అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నానికి కూడా హేటర్స్ పెరిగిపోయారు. అందుకే ముందు ఇంటిమేషన్ అయితే నేను ఇస్తున్నా. మీరైతే చెప్పండి, మీకు మార్కో ఇంపార్టెంట్ బాగా నచ్చిందా, కిల్ బాగా నచ్చిందా, కింద చెప్పండి చెప్తా. సో మొట్టమొదట నాని మాట్లాడేటటువంటి మాట బాగాలేదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను అనమాట. సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగ్ చెప్పేటటువంటి ఇది రావాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ లాగా చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు ఎన్టీఆర్ లాగా చెప్పాలి అని అంటే జరిగేటటువంటి పని కాదు. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ హీరోకు ఉన్నటువంటి వే ఆఫ్ స్టైల్లో తనైతే ఆ డైలాగ్ చెప్పగలుగుతాడు. మీకు ఆ డైలాగ్ అనేటటువంటిది సిచ్యువేషన్ వెనుకున్న దానికైతే బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హాయ్ నాన్న మూవీలో కూడా నేను బాగా చూసుకోవట్లేదా అని చెప్పి కూర్చోను, నేను బాగా చూసుకోవట్లేదా అంటే ఆ టోన్లో అంటే బాగోదు కదా. సో నానికి తగ్గటువంటి స్క్రిప్ట్స్ ఏంది అనేటటువంటిది తనకు తెలుసు. నాని ఏ విధమైనటువంటి సినిమాలు తీయగలడు అనేటటువంటిది తనకు తెలుసు. నాని ఎలా డైలాగ్ డెలివరీ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది తనకు తెలుసు. తను ఏదైతే ఉందో మాస్ డైలాగులు ఇంత మట్టికి ఆధార్ నుండి ఈ దరిదా కూడా చెప్పడం అనేటటువంటిది జరగదు. అది తనకు సెట్ కాదు. అందుకే ఈ సినిమాలో కూడా దానికి తగ్గటువంటి డైలాగులే. ఇది చూసుకున్నట్టయితే మొత్తం మాస్ సినిమా బ్రో, మొత్తం బ్లడ్ బాత్ బ్రో. ఇది మాస్ డైలాగు లేకపోతే ఎట్టా అని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు. దానికైతే మనకు సినిమా చూశాక క్లారిటీ వస్తుంది అనేటటువంటిది రియాలిటీ. ముఖ్యంగా నాకు ఆ టీజర్లో వచ్చినటువంటి మెయిన్ ఎలిమెంట్స్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనమాట. అసలు ఎంత బాగుంది, ఎంత క్లారిటీగా ఉంది. నిజంగా లాస్ట్ షాట్ చూసి చాలా మంది ఇదైతున్నారులే, కానీ ఇలా గుచ్చి ఇలా తిప్పి మళ్ళీ అలా తిరిగి ఇలా తీస్తున్నప్పుడైతే అబ్బబ్బబ్బబ్బా ఇది తెలుగు సినిమానేనరా, లేదా ఏమన్నా బాలీవుడ్ సినిమానా లేకపోతే హాలీవుడ్ సినిమానా అనేటటువంటి ఫీలింగ్ కలిగిందంటే ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్లో నాకు నచ్చింది అనేటటువంటిది. ఆ ఫిల్మ్ చాలా బాగుంది, చాలా కొత్తగా కూడా ఉంది. చాలామంది మనుషుల్ని నిలువుగా నరికారు, చాలామంది తలకాయ నరికారు, కానీ అది బోయపాటి సినిమాలా కాకుండా కొద్దిగా కొత్తగా హాలీవుడ్ సినిమా రేంజ్లో అయితే ప్లాన్ చేశారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. దీన్ని బట్టి మనం చెప్పదలుచుకుంది ఒకటే, హిట్ 1లో చూసింది, హిట్ 2లో చూసింది ఏది కూడా హిట్ 3లో ఉంటుంది అనమాట. దీంట్లో ఏదైతే ఉందో డిఫరెంట్ జోనర్ అనమాట. తను అర్జున్ సర్కార్ లాఠీ అనేటటువంటి టైటిల్ పెట్టి మరీ రిలీజ్ చేశారంటే ఇక అర్థం చేసుకోండి, తన లాఠీకి తను సమాధానం చెప్తాడు, తన లాఠీకి తను పని చెప్తాడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మన టైటిల్లోనే లాఠీ అనేటటువంటిది పెట్టారంటే ఆ లాఠీతో తను చేసేటటువంటి హింస ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. దీన్ని బట్టి అయితే నేను గెస్ చేసి 100కి 100% చెప్తున్నా. ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఫట్ అయింది, మరి హిట్ 1 హిట్ అయింది, హిట్ 2 హిట్ అయింది, హిట్ 3 హిట్ అయిందా అంటే హిట్ 3 ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాలన్నిటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనేటటువంటిది 100% రియాలిటీ ఫ్రెండ్స్. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోమాకంటే. అండ్ నాని ఈ సినిమాకి సెట్ కాడు అనడం కూడా ఇది కాదనమాట. ఎన్ని రోజులు తీయాలి ఆ జోనర్ తీస్తే హాయ్ నాన్న తీయాలి, హాయ్ అమ్మ తీయాలి, హాయ్ పెద్దనన్న ఏ తీయాలా, కొద్దిగా మారాలి కదా అనేటటువంటి ఉద్దేశంతో తనేదో కొత్తగా ట్రై చేస్తున్నాడు అనేటటువంటిది రియాలిటీ. దీని అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి, కానీ ముందే ట్రోల్ చేయొద్దు. సినిమా చూద్దాం. అసలు ఆ లాఠీ పట్టుకుని తను కొట్టేటటువంటి విధానం అయితే మామూలు లేదు. చెత్తనా కూడా కళ్ళయ్యా అన్నప్పుడు నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ఈ విధంగా ఒక డైలాగ్ డెలివరీ కూడా గొప్పగానే చేస్తారు, కానీ చాలా మందికి కొత్తగా చూస్తున్నారు కదా, కొత్త హీరోని ఒకేసారి యాంగిల్లో చూసేసరికి ఎవడు కూడా ఇది కావట్లేదు అనేటటువంటిది రియాలిటీ. ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడు, ఒక కొత్తమైనటువంటి క్యారెక్టర్తో మనం ముందుకు వస్తాడు ఈ అర్జున్ సర్కార్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి మీకే విధంగా అనిపించింది? ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట, వాటి గురించి ఇంకా డెప్త్ త్వరతో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.